నోవాహు గారు వడలోండి బయటకు వచ్చినప్పుడు ఆయనకు బలి అర్పించినట్లుగా, ఆ బలి ఆయన ఆగ్రానించినట్లుగా, అంగీకరించినట్లుగా, సువాసనగా ఆయన సన్నిధికి వెళ్ళినట్లుగా మనము దేవుని జీవగ్రంథంలో చూస్తున్నాం. అంతేకాకుండా హేబేలు బలిని అంగీకరించారు, ఏలియా గారు బలి అర్పించినప్పుడు ఆయన అంగీకరించారు. ఈ విధమైన భక్తులు అనేక మంది బలులు అర్పించినప్పుడు ఆ బలులు ఆయన ఆగ్రానించి అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు మనము చేస్తున్న ప్రార్థనలు, యాచనలు, భక్తి జీవితం మరి ఆయన ఆగ్రానిస్తున్నాడా, అంగీకరిస్తున్నాడా, ఇంపైన ధూపముగా ఆయన సన్నిధికి వెళుతుందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మనము ఆ విధంగా పరిశీలన చేసుకొని ఆ విధమైన భక్తి జీవితం చేయగలిగినప్పుడు మాత్రమే మన యొక్క ప్రార్థన కూడా దేవుడు అంగీకరించి జవాబిస్తాడు తప్ప, వేషధానంతో కూడా భక్తి జీవితం కానీ, అపవిత్రతతో కూడా భక్తి జీవితం కానీ మనం చేస్తూ నా ప్రార్థన దేవుడు అంగీకరించాడని మనం తృప్తి పడిపోతే దానివల్ల మనకి ఉపయోగం ఉండదు, ఆయనకి కూడా అసంతృప్తికరంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనము దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ భయభక్తులు కలిగి ఆయన యొక్క మార్గంలో నడుస్తూ మనం ఏది చేసినప్పటికీ దేవుడు